ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. ఎస్. అతడు మొదటివాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేను పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చెను. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, అక్కడ తండ్రి సంబోధన ఎలా ఉంది? కుమారుడా, ద్రాక్ష తోటకు వెళ్ళి పనిచేయమని చెప్పగా ఈ కుమారుడు చెప్పాడు, ఉత్తరం ఇచ్చాను, పోనని చెప్పాడు. గాని తండ్రి అనే సంబోధన ఏం లేదు, అక్కడ నాన్న అనే సంబోధన ఏం లేదు, ఫోన్ అన్నాడు అంతే. సెకండ్ వాడు అప్పుడేం చేశాడు? కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయాడు. ఓకే. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునని కానీ పోలేదు. ఈయన మాత్రం చూడడా అయ్యా అన్నాడండి బాబు. చూడండి, మన కేటగిరీ అనమాట వీళ్ళంతా. మొదటోడేమో పోన్ అన్నాడు, ఈ సెకండ్ వాడేమో అయ్యా అయ్యా అంటే, అయ్యా అంటే నాన్న, తండ్రి, నువ్వు అన్నట్లే పోదును అన్నాడు కానీ పోలే. ఈ సెకండ్ వాడు అంతా మన కేటగిరీ అనమాట. చెప్పడం మట్టుకే, వాగ్దానాలు చేయడం మట్టుకే, కానీ చేసే విషయానికి ఈ ఉపమానం ప్రభు చెప్పిన కారణం ఏంటంటే, ఈ ఉపమానం చాలామంది మీలో దేవునితో ఒప్పందాలు చేసుకుంటున్నారు, మొక్కుబడులు చేసుకుంటున్నారు, మేము దేవుని ప్రజలమని చెప్పుకుంటున్నారు, కానీ చెప్పింది చేయట్లేదు. కొందరేమో వారు మేము దేవుని ప్రజలమని క్లెయిమ్ చేసుకోవట్లేదు, కానీ వారు వద్దన్నా కాదన్నా, నా వల్ల కాదన్నా, చివరికి వారే దేవుని పనిని చేస్తున్నంటే ఈ ఉదంతం అంతట్లో దేవుడు సెలవిచ్చింది ఏంటంటే, చెప్పడానికి ప్రయత్నం చేసింది ఏంటంటే, క్రియలకు దేవుడు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా.